వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా బద్వేల్ పట్టణ పరిధిలోని మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల నాయకులు చిన్ని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందించి 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పట్టణ నాయకులు తెలిపారు. ఈరోజు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి బద్వేల్ మున్సిపాలిటీలో గత 10 రోజుల నుండి మంచినీటి సమస్య లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సుమిత్ర నగర్, శివనగర్, అదేవిధంగా సుందరయ్య కాలనీ, రిక్షా కాలనీ, జ్యోతి బస్ కాలనీ, ఐలమ్మ కాలనీ అనేక ఈరోజు 35 వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడే గత 10 రోజుల నుండి నీటి సమస్య అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయడం సార్ స్పందించినాడు. నేను వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పాను. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో ఎక్కడైతే తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారో అక్కడ వెంటనే ట్రాక్టర్లు పెట్టి మంచినీటి సరఫరా చేస్తానికి కూడా ఒక గట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా ముందే ఫోన్ చేసి కూడా ట్యాంకర్లు అక్కడికి సమస్య ఉంది, అక్కడికి పోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, గత పాలక వరకు 130 కోట్ల రూపాయలు బద్వేల్ మున్సిపాలిటీకి అభివృద్ధి చేశామని చెప్తాను. కానీ ఎక్కడే కానీ నీటి సమస్య తీర్చేటువంటి పరిస్థితి ఎక్కడే లేదు. ఈ ప్రభుత్వంలో అయినా కనీసం ఎక్కడైతే సుందరయ్య కాలనీ కానీ, ఐలమ్మ కాలనీ కానీ, జ్యోతిపస్ కాలనీ బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ చేసి మంచినీటిని అందించాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుండి ప్రజలను ఏకం చేసి కూడా బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా బిందెలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కూడా పేద ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉండడానికి చెప్తున్నాం.